మరొకసారి అందరికీ నా వందనాలు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. మన మూలవాక్యం మనం బ్రతికిన ప్రభు కోసమే, చనిపోవలసి వచ్చిన ప్రభు కోసమే. బ్రతికినా చనిపోయినా దేవుని వారమయ్యాం, దేవుని కోసమే బ్రతికి ఉన్నాము అని. ఒక్కసారి మీ పక్క వాళ్ళని అడగండి, నిజంగా దేవుని కోసం బ్రతుకుతున్నావా అని అడగండి. ఏమన్నారు? నీలాగే అన్నారా? ఇంకేమన్నారా? దేవుని కోసం బ్రతుకుతున్నాం అనే విషయాల్లో మనం నేర్చుకుంటాం వస్తున్న అంశాలు. కొంచెం మనం మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ మాట. కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి: పరలోకంలో ఉన్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపడును కాక, నీ రాజ్యము వచ్చును గాక. ఇది మనం నేర్చుకుంటా వస్తున్న విషయాలు. నీ రాజ్యము, దేవుని రాజ్యము మన మధ్యలోకి రావాలి అని ప్రభు ఒక ప్రయాస, ఆశ. దేవుడు ఆశపడుతున్నది. ఆలోచిస్తాం. ఇది చదువుతుంటే మళ్ళీ ఇంకొక కొత్త విషయంలో అనిపించింది. ఏంటంటే యేసు ప్రభు ప్రార్థన చేయమన్నాడండి. ఏం ప్రార్థన చేయమన్నాడు? తండ్రి పేరు పరిశుద్ధపడాలి, నీ రాజ్యము రావాలి కదా, ఇది ప్రార్థన చేయమన్నాడు. యేసు ప్రభు ప్రార్థన నెరవేరిందా? ఇది నాకు ప్రశ్న అవుతుంది లోపల. యేసు ప్రభు ప్రార్థన నెరవేరిందా? యేసు ప్రభుకే ఒక ప్రార్థన ఉంది, ఆ ప్రార్థన నెరవేరిందా లేదా? ఇది నాకు లోపల ప్రశ్న తింటుంది. కొన్నిసార్లు ప్రార్థనలు నెరవేరకపోతే ఏంటో, ఎన్నిసార్లు చేసినా ప్రార్థన నెరవేరట్లేదు, ప్రార్థన అవ్వట్లేదు, ఉపవాసం ఉండాలేమో, ఇంకెవరికైనా చెప్పాలేమో అని ప్రార్థన నెరవేరడం కోసం నానా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ప్రార్థన నెరవేరిపోయిన తర్వాత మీ జీవితంలో నెరవేరిపోయిన ప్రార్థనలు ఉన్నాయా లేవా? యేసు ప్రభు జీవితంలో ఒకే ఒక ప్రార్థన నెరవేరిందా? ఈ ప్రశ్న నన్ను తింటుంది. ఇప్పుడు మన ప్రార్థన నెరవేరుతున్నాయి, యేసు ప్రభు ప్రార్థన నెరవేరిందా? నెరవేరే అవకాశం ఉందా? ఇది తింటుంది. అది మనం ప్రార్థన చేస్తుంటే ఆయన నెరవేరేలా చేస్తున్నాడు. ఆయన ప్రార్థన ఒకటి ఉంది, అది నెరవేర్చేస్తుంది మనం, ఆయన కాదు. ఆయనకి ఒక ప్రార్థన ఉంది, ఆ ప్రార్థన నెరవేర్చాల్సిన ప్రార్థన బాధ్యత మనది. ఇప్పుడు ఒక్కసారి ఆలోచిద్దాం. మీ ప్రార్థన నెరవేరాలి అని ఆశపడినప్పుడు తండ్రి ప్రార్థన నెరవేరిందో లేదు కూడా ఒకసారి ప్రశ్నించుకోండి. మీ ప్రార్థన నెరవేరాలి అని ఆశపడినప్పుడు యేసు ప్రభు ప్రార్థన నెరవేరిందా లేదా అని కూడా ఒక్కసారి ఆలోచించుకోవడానికి ప్రయత్నం చేయండి. రైట్? నీ రాజ్యం వచ్చును గాక అనే పదం వాడాడు. నీ రాజ్యం అంటే ఏంటి? ఆయన నీతి అనే విషయం తెలుసుకున్నాం. ఆయనకున్న ఇంకొక పేరేంటని? ప్రేమ. ఇప్పుడు నీ రాజ్యం వచ్చును గాక అంటే నీ ప్రేమ మనుషుల మధ్యన వచ్చును గాక. ఇది ఆయనకున్న నొప్పి. యేసు ప్రభు ఒక ప్రేమ మన మధ్యలోకి రావాలి, ఇది ఆయన ఆశ. ప్రార్థన నెరవేర్చాల్సిన బాధ్యత మన పైన ఉంది కదా. ఇక్కడ ప్రార్థన విషయంలో ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక వచ్చేద్దాం. మళ్ళీ 12వ అధ్యాయం 1-3. దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా శరీరాలని ఆయనకి సమర్పించుకోండి. రైట్. ఉత్తమమైందో, అనుకూలమైందో, శ్రేష్టమైందో ఏంటో పరీక్షించుకుని తెలుసుకోండి. పరీక్షించుకుని అంటే మనం ఏం చేస్తున్నామో, ఎలాగుంటున్నామో, ఇది చెయ్యొచ్చా చేయకూడదా, ఇలా ఉండొచ్చా ఉండకూడదా, ఈ పరిస్థితుల్లో పరీక్షించుకోవాలి. మన వ్యక్తిగత జీవితాల్లో పరీక్షించుకుని అని పదం వాడుతున్నాడు. అంటే నేను ఇప్పుడు కొన్ని సందర్భాలు చెప్పాను, దాదాపుగా 80 సందర్భాలు మీతో మాట్లాడాను. నేటికి 80 పైనే ఉన్నాయి. ఇంకా 80 పైనే సందర్భాలు మాట్లాడాను. ఆ సందర్భంలో యేసు ప్రభు ప్రేమించినట్టు ప్రేమించగలుగుతున్నామా లేదా, యేసు ప్రభు మనిషిని ఎలాగైతే ప్రేమించాడో అలా ప్రేమిస్తున్నా లేదా అని
సుమారుగా 80, ఇంకా కొన్ని ఉన్నాయి, ఒక 20-30 లోపల ఉంటాయి. ఇవన్నీ కూడా నేను చెప్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. యేసు ప్రభు ప్రేమించినట్టు ప్రేమించాలి, ఇంకో పద్ధతిలో ప్రేమించకూడదు. అది చెప్పేశాడు. నేను మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నానో అలా ప్రేమించండి, అంతే. ఇప్పుడు ఇద్దరి మధ్యన ఉండాల్సిందే దేవుని రాజ్యం అంటే, దేవుని ప్రేమ ఉండాలి, అంతే, ఇంకేం లేదు. రాజ్యము అంటే ఆయన ప్రేమ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండాలి. కొన్ని సందర్భాల్లో మనం అలా ఉంటున్నామా లేదా పరీక్షించే ప్రయత్నం చేద్దాం. బైబిల్లో జరిగిన ఒక సంఘటన మనం చూద్దాం. బైబిల్లోంచి మార్క్స్ వార్త 9వ అధ్యాయము 38 నుంచి చూద్దాం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 38 నుంచి. అంతటా యోహాను, బోధకుడా, ఒకడు నీ పేరట దయ్యముల్ని వదలకొడుతున్నాడు, చూసాం. వాడు మనల్ని వెంబడించేవాడు కాదు, వారిని ఆటంకపరిచాము అని చెప్పారు. అందుకు యేసు, వాడినేం ఆటంకపరచద్దు, నా పేరట అద్భుతం చేసి నన్ను చీప్ చేసేవాడు ఎవడున్నాడు అని అంటున్నాడు. మనకి విరోధి కానివాడు మన పక్షాన ఉన్నవాడే. చాలు చాలు చాలు. మనకు విరోధి కానివాడు ఏమంటున్నారు? మన పక్షాన ఉన్నవాడే అని. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, యేసు ప్రభు శిష్యులు. యేసు ప్రభుకి ఆ విషయం తెలీదా? తెలుసు. శిష్యులు గమనించారు. ఏం గమనించారు? ఒకడంట, ఒకడు, ఎవరో ఒకడు, ఎవడో పేరు లేదు, ఒకడు అంట యేసు ప్రభు పేరు మీద దయ్యాలను వదలకొట్టేస్తున్నాడంట. ఆడి యేసు ప్రభు మనిషి కాదు, ఇంతకే యేసుని నమ్మినోడు కాదు, యేసుని వెంబడించినోడు కాదు, యేసుని శిష్యుడికి కూడా కాదు. కానీ ఆడెవడో ఉన్నాడు ఒకడు, ఆడంట యేసు ప్రభు పేర మీద దయ్యాలను వదలకొట్టేస్తున్నాడంట. యేసు ప్రభు పేరు అంటే ఎక్కడో చూశాడు ఈయన, ఆ వదలకొట్టేవాడు ఎక్కడో చూసి ఒరే యేసు ప్రభు అంటే అలా దయ్యాలు పారిపోతున్నాయి కదా, ఇదేదో బాగుంది వ్యాపారం అని చెప్పి ఈయన ప్రారంభించాడు. ఆయన జనం ఆ వ్యక్తి దగ్గర కూడా వస్తున్నారు. వస్తూ, బాబు మా వాడికి దయ్యం పట్టింది అంటే, ఆ వ్యక్తి యేసు ప్రభుకి సంబంధం లేని వ్యక్తి దయ్యాలను వదలకొడుతున్నాడు, దయ్యాలని. ఇప్పుడు ఆలోచిద్దాం. బయట ఎవరైనా ఒక వ్యక్తి నిండుగా బొట్టు పెట్టుకుని చక్కగా దండలు మాలలు అన్నీ వేసుకుని, ఆ వ్యక్తి దయ్యాలని వదలకొట్టే టైంలో యేసునామంలో పో అంటున్నాడండి. బయట వ్యక్తి, నిండుగా బొట్టు పెట్టిన వ్యక్తి, హైందవుడు, యేసునామంలో పో అని అంటున్నాడండి. అది మీరు చూసారండి. ఏమైనా అభ్యంతర పడతారా? ఎందుకు పడతారు? ఆయన మనోడు కాదు కదా, ఫీలింగ్ మనోడు కాదు కదా ఆయన. ఇప్పుడు శిష్యులకు వచ్చిన నొప్పి ఏంటి నాకు అర్థం లేదు. శిష్యులకు వచ్చిన నొప్పి ఏంటి అసలు? అక్కడ ఒక కార్యం జరుగుతుంది, మంచి అయిపోతుంది కదా. ఆడెవడో వచ్చాడు, దయ్యం పట్టినాడు, దయ్యం వదిలి వెళ్ళిపోయింది, మంచి కార్యమే కాదు అది. ఫ్రీ అయిపోయాడు, మంచిదే కదా పని. ఇప్పుడు శిష్యులకు వచ్చిన నొప్పి ఏంటి? ఎక్కడో శిష్యులకు వచ్చి ఏమంటున్నాడంటే, మేము వాడిని ఆపడానికి ప్రయత్నించామంటున్నాడు. ప్రయత్నించాడంటాడు. అంటే ప్రయత్నించాడంటే ఆగలేదాడు, వీళ్ళ మాట కూడా లెక్క చేయలే, ఆగలేదు, దయ్యాలని వదిలించుకుంటా పోతానే ఉన్నాడు. శిష్యులు అభ్యంతరపడ్డాడు కానీ యేసు ప్రభు అభ్యంతరపడలే. అక్కడ కాదురా, అరే మనకి విరోధి కాదు కదా, అక్కడ మనోడే అన్నాడు. మనకి విరోధి కానివాడు మనవాడు. ఈ పదం అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి చదవండి. అది 39 నుంచి వచ్చండి రైట్గా. 40 వచనం. మనకి విరోధి కానివాడు
మన పక్షాన ఉన్నవాడు అంటే ఎవడాడు ఇంతకి? ఆడు నా శత్రువు కాకపోతే ఆయన ఎవరంట? ఇప్పుడు ఎవడైతే వదిలిస్తున్నాడో శత్రువు కాదంట. యేసు ప్రభుకి విరోధంగా లేడు, ఆడు మనోడు అంటున్నాడు. వీళ్ళేమంటున్నారు? వీడు మనోడు కాదు కానీ వదిలిచ్చేస్తున్నాడు. నొప్పి ఎక్కడ ప్రారంభించిందో చెప్తాను చూడండి. ఒక్కసారి బైబిల్లోంచి లూకాసు వార్త కొద్దాం. ఇప్పుడు 9వ అధ్యాయం 9వ అధ్యాయం కూడా ఉంది. ఒకసారి ఇక్కడ కూడా 49-50 వచనం చూడండి. 9వ అధ్యాయం 49-50. ఎవరికి విరోధం కానాడు ఇప్పుడు? ఎవరికి 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 విరోధం కానోడు? మళ్ళీ చదవండి. వారిని ఆటంకపరచద్దు. ఎవరికి విరోధం కానీ? ఇందాక ఎవరికి? ఇందాక 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 ఎవరికి? ఇందాకేమన్నాడు? తీయండి, మార్క్ తీయండి, మళ్ళీ వేలు పెట్టుకోండి. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 38. ఎవరికి? ఇక్కడేమన్నాడు? మనకి విరోధి కానివాడు. ఇక్కడేమంటున్నాడు ఇప్పుడు లూకాసు వార్తలో? మనకెందుకు అనలేదు? ఇప్పుడు విరోధం ఎవరికి అనిపిస్తుంది? శిష్యులకే అనిపిస్తుంది, దేవుడికి కాదు. శిష్యులకే అనిపిస్తుంది ఆ ఫీలింగ్, రైట్? ఒకసారి అదే అదే లూకాసు వార్తలోంచి 9వ అధ్యాయం మళ్ళీ ఒకసారి చదవండి. 49-50. చాలు చాలు చాలు, రైట్? ఇక్కడ మీకు అనేది స్పష్టత ఇచ్చాడు. సమస్య ఎవరికి వచ్చిందంటే శిష్యులకే. ఆడెవడో ఏదో చేస్తున్నాడు, ఆడ మనోడు కాదు. కొంచెం అది సమస్య ఎందుకు వచ్చిందో కొంచెం వెళ్తాం. మార్క్స్ వార్తకు వచ్చేద్దాం, 9వ అధ్యాయంకి వచ్చేద్దాం. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 14 చూడండి. ఇప్పుడు ఏంటది? ఒకటి దయ్యం పట్టినోడు ఉన్నాడు, మోగా చెవిటి దయ్యం పట్టినోడు ఉన్నాడు. ఈ దయ్యం పట్టిన పిల్లోడిని తీసుకొచ్చి బాబు 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 అని శిష్యుల దగ్గర తీసుకొచ్చాడు. శిష్యుల దగ్గరికి, అయ్యా నువ్వు యేసు ప్రభు దగ్గర నమ్ముతున్నావు కదా, యేసు ప్రభు దగ్గర ఉంటున్నావు కదా, ఇదిగో ఈ నా దయ్యం పట్టిన ఈ పిల్లోడిని బాగు చేయవా అని చెప్పి శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాడు. తర్వాత ఏమైనప్పుడు ఏంటది? అది వారి చేత కాలేదంటారు. శిష్యులకి దయ్యాన్ని వదల కొట్టడం చేత కాలేదు. చేత కాలేదు. చాలు చాలు, రైట్. శిష్యులకి ఏం చేత కాలేదు? శిష్యులకి ఇప్పుడు అదే అధ్యాయంలో 30 చూడండి. అదే అధ్యాయంలో 30 చూడండి. కోతలు కొట్టేస్తున్నాడు. ప్రాబ్లం ఎక్కడొచ్చింది తెలుసా? ఇప్పుడు నావి చూడండి. సమస్య ఎక్కడొచ్చింది తెలుసా?
శిష్యుల దగ్గర తీసుకొచ్చారు, వారికి చేతకాల, ఆడెవడో ఉన్నాడు, ఆడవలు కొట్టేస్తున్నాడు. వీళ్ళ అభ్యంతరం ఎందుకు పడ్డారు తెలుసా? అసలు శిష్యుల దగ్గర తీసుకొస్తే ఆ దయ్యం మాట అనలే, మాట అనకుండా ఆడెవడో ఉన్నాడంట, ఆడు ఏస్తున్నామలు పోంట పోతుందంట. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే వీళ్ళ వల్ల అవ్వలేదు, ఆడెవడో వల్ల అయిపోయింది నొప్పి. ఇది అందుకేమంటున్నాడు, మా ఓడు కాదు కదా, ఆడు ఎలా. ఇప్పుడు ఆలోచించండి, మనిషిగా ఆలోచిద్దాం సరే. ఆడు ఎవరికో సమస్య ఉంది, ఆ సమస్య పోయిందంటే ఒక ఆనందం, కానీ నేనే ఆ సమస్య పోగొట్టాలంటే అర్థం ఏంటి? శిష్యుల దగ్గర తీసుకొస్తే చేత కాలేనే పదం అన్నాడండి. ఎంత విసిగిపోయి ఉంటాడు ఆ మనిషి, ఎంత నమ్మొచ్చి ఉంటాడో. మీ హోలు తెచ్చాను చేతకాల అన్నాడు అంటూ ఆడెవడికి చేతనైపోయింది ఆ విషయం. దయ్యాలేనికి మాటలంట్లే ఆడు ఎవడికో ఇన్నది, ఇది నొప్పి ప్రారంభమైంది. రైట్, జరిగిన సందర్భం ఇది. మళ్ళీ చెప్తున్నాను. శిష్యులు ఒకడు చూసి ఆడు ఎవడో ఉన్నాడు, నీ పేరట దయ్యాలను వదిలి కొట్టేస్తున్నాడు, ఆడి సంగతి ఏంటో తేల్చినవో అన్నట్టుగా వచ్చారు. ఆడు మనకి శత్రుడు కాదు, విరోధి కాదు, ఆడు మనోడే అని యేసుప్రభు అన్నాడు. తర్వాత మీకు విరోధి కాదు అన్నాడు. అంటూ వీళ్ళు నొప్పి ఎక్కడొచ్చిందంటే వీళ్ళు చేయలేని పని ఆడెవడో చేస్తాడు. ఏమన్నా నేను ఇప్పుడు వస్తాను నేను మాటల్లోకి. మీరు చేయలేని పని ఇంకెవరైనా చేసేస్తే నొప్పి వస్తుంది రాదా? మీరు చేయలేని పని ఇంకెవడైనా చేసేస్తే, ఇది చేయలేకపోతున్నావా, ఇది ఇంతే అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఆడిచ్చిన వెటకారానికి, ఆడిచ్చిన ఆ ముఖంకి ఇంతే అనంటే, మీరు చేయలేనప్పుడు చేసి చూపించేస్తే, సింపుల్గా చేసి చూపించేస్తే ఇది రాదా అని. ఇప్పుడు మీకు ఫోన్లో ఆపరేట్ చేయడం రాదు కదా, మీరు మీకంటే పెద్దవాళ్ళని పిలుస్తారు, చిన్నవాళ్ళని? ఎవరిని పిలుస్తారు? చిన్నోళ్ళే. వాళ్ళు తెలుసు అదేంటో, అది ఇప్పి మళ్ళీ బాగు చేసి పెట్టిమని పెడతారు వాళ్ళు. మీకేం తెలియదు ఆ విషయాల్లో. మీకంటే ఇప్పుడు చిన్నోళ్ళు పిలుస్తారు. ఇది ఏదో నొక్కిసాను చూడరా, రావట్లేదు అన్నాను అనుకోని, ఆడు సింపుల్గా వచ్చి ఇలా తీసి వారిని ఇది కూడా రాదా, ఎందుకమ్మా నువ్వు ఫోన్ వాడుతున్నావు అన్నాడు అనుకోండి, ఏమంటారు? అప్పుడు మిమ్మల్ని చేత కానోళ్ళ ఒక చిన్నోడు చూసేస్తా ఉంటే లోపల ఏమనిపించదా? మీ పిల్లలైతే మీకు అనిపించకపోవచ్చు, బయటోడు అనేస్తే అలాగే, బయటోడు అనేస్తే అప్పుడు అనుకుంటాం ఆడు మావోడు కాదు. ఏది ఇదే మా ఓడు అన్నాడంటే అర్థం ఉందండి, ఆడెవడో, ఈ నొప్పి అదే. ఇప్పుడు ఈ శిష్యుల బ్యాచ్లో ఉన్నవాడు ఎవడో చేస్తుంటే పర్వాలేదు, మా వాళ్ళు చేస్తారా, దయ్యాన్ని వాళ్ళు కొట్టేశారు అని ఆనందపడిపోయారు. ఆడెవడో చేస్తాడు, వీళ్ళు చేయలేకపోయారు. మీరు చేయలేని పని ఎవరైనా చేస్తే ఆ వ్యక్తిని ప్రేమించడం చాలా కష్టం. నేను చెప్పాలనుకుంటుంది అది. మీరు చేయలేని పని ఇంకెవడైనా సునాయాసంగా చేసి మిమ్మల్ని చులకనగా తీసేస్తే ఆ వ్యక్తిని ప్రేమించడం చాలా కష్టమైన పని. అక్కడ దేవుని రాజ్యం ఉండాలి. నాకు రాని విషయం నాకు నేర్పించావు, తెలియని విషయం నాకు నేర్పించావు, నాకు తెలియదు ఇలా ఎలా చేయాలో, నాకు నేర్పించినందుకు థ్యాంక్ యూ, ఇది చూపించాలి. మనసు ఒప్పుకో చూడండి. వచ్చు, నాకు మామూలుగా అయితే వచ్చు, ఏంటో చిన్న మర్చిపోయాను, ఒప్పుకో చూడండి. సరే, ఎంతైనా ఒప్పుకోదు. ఆ వ్యక్తిని ప్రేమించడం కూడా చాలా కష్టం. ఇక్కడ దేవుడి రాజ్యం రావాలి. రైట్. రెండో విషయం, మీకంటే బాగా చేస్తే, మీకంటే బెటర్గా చేస్తే, మీకంటే బెస్ట్గా చేస్తే, అంటే మీరు చేశారు వారు చేశారు, మీకంటే బెస్ట్గా చేస్తాడు అనుకోండి, మీదంతా బాగాలేదు అనుకోండి, అప్పుడు లోపల వచ్చే పొగ ఏంటి? అభ్యంతర పడతామా? ఎందుకు? నాకంటే ఆడు బెస్ట్ చేశాడు, నాకంటే బెస్ట్. మా ఇంటి దగ్గర పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంటి దగ్గర బెలూన్లు ఇంట్లో ఉన్నాయి, ఊదుకునే బోర్లు బొడగలు ఏమంటారు, బోర్ల బొడగలు ఏదో, అవి ఊదుకుని ఆడుకుంటున్నారు. ఒక పాపది పేలిపోయింది, కింద ఇలా పడి టప్ అని పేలిపోయింది.
పేలిపోయిన తర్వాత మిగతా వాళ్ళందరి దగ్గర ఉంది. ఇప్పుడు లేని దగ్గర ఎలా ఉంటుంది? వాళ్ళది పేలిపోతే బాగుండని ఒక ఆనందం. ఆ పిల్ల ఏమంటుంది తెలుసా? ఏ బోర్లతో ఆడకూడదు తెలుసా, దగ్గు జలుబు వస్తుందంట అంటుంది. అప్పుడు వరకు ఆడిసింది, నోట్లో ఎట్టేసి మొత్తం చీకేసి సౌండ్లు చేసి ఆడిసింది. దీన్ని పేలిపోగానే వాళ్ళ దగ్గర ఉండడం చూసి వాళ్ళు ఊరుకుంటారా? మా దగ్గర ఉంది చూడు, మా దగ్గర ఉంది చూడు అని దాని ముందే ఆడుతున్నారు. దీనికి లేదు కాబట్టి పిల్లల కదా స్వభావం అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ పిల్ల దగ్గర లేకపోతే వారి దగ్గర ఉంటే ఒక రాగ మనకంటే ది బెస్ట్ ఎవడని చేస్తే శబాష్ అనగలరా? మీ ఇద్దరు కలిసి చేశారు కానీ వాళ్ళది బాగుంది చాలా. శబాష్ అనగలరా? శబాష్ అనగలరా? అనలేరా? అనలేరా? అనలేరు. కాగా కాగా ఆడి మీద వస్తుందండి, ఆడి మీద వస్తుంది, మామూలుగా రాదు. నేను ఇలాంటి చిల్డ్రన్ క్యాంప్లో మొట్టమొదటిసారి నాకు టీచింగ్కి ఇచ్చారు. టీచింగ్కి ఇదిగో ఇది చెప్పాలి 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 అనేసారు. సరే అయితే అన్న ట్రై చేస్తాను, మరి నాకు కొత్త కదా ప్రయత్నిస్తానని చెప్పాను. నేను రెడీ అయిపోయాను, మొత్తం చక్కగా తెల్ల చొక్కా కొనేసుకున్నాను. మార్కెట్కి వెళ్ళి అప్పుడు లేదు తెల్ల చొక్కా వేసుకోవాలని, అప్పుడు తెల్ల చొక్కా కొని ఫుల్ రెడీ అయిపోయిన తర్వాత నా పైన ఇంకొక టీచర్ని పెట్టాడు. ఆయన పాస్టర్, సంఘం నడిపిస్తున్న పాస్టర్. ఆయన నా పైన ఆయన్ని పెట్టాడు. నన్ను పిలిచి నువ్వు ఈయనకి ఎంత ఉంటావు అని చెప్పాడు. అప్పుడు నేనేమంటున్నాను, తెల్ల చొక్క వేసుకుని మనమే దులిపేద్దాం అనుకున్నాను. ఈ ఫీలింగ్ మందే. ఇప్పుడు నా పైన ఆయన ఉంటాడని చెప్పారు. రైట్, ఈయన చెప్తాడు, ఈయన ఏం చెప్తే అది చేయని చెప్పారు. సరే అన్న అని చెప్పి కష్టం మీద ఏంటది ఎందుకు రెడీ అయిపోయాను ఫుల్గా చెప్పేద్దాం అని చెప్పి ఆయన ఆ లెసన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఒక పావు గంట ఉంది. తమ్ముడు మీరు చెప్పండి అన్నాడు. చాలా స్టైల్గా కూర్చున్నాడు. ఆయన చెప్పేసి తమ్ముడు మీరు కాసేపు చెప్పండి అన్నాడు. నేను మొదలు పెట్టాను. అప్పటి వరకు ఆడుతున్న పిల్లలందరూ శ్రద్ధగా వినడం ప్రారంభించారు. నోరు లిప్పుని వినడం ప్రారంభించాడు. ఎంత నోరు లిప్పులు అంటే నాన్ను చెప్పమన్న ఈ పాస్టర్ కూడా నోరిప్పి ఉన్నాడు. పావుగంట 20 నిమిషాలు అవుతుంది, ఆయన కూడా నోరిప్పి నేస్తున్నాడు. సాయంత్రం అయిపోయింది. సాయంత్రం అయిపోయిన తర్వాత ఆయనేమో అన్న దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అన్న ఈయన కాకుండా ఇంకెవరిని ఇస్తారా అడిగాడు. ఈ బ్రదర్ కాకుండా ఇంకెవరినైనా ఇస్తారా, నాకు మార్చడానికి అవుతుందా అని అడిగారు. మా పాస్టర్ గారు కంగారు పడిపోయారు. నేనేం తప్పు చేశానా, తప్పుడు మాట అన్నానా, ఈ నేను ఇబ్బంది పెట్టానని. ఏమంటే ఏమైనా అయిందా అంటే, అంటే కొంచెం ఎందుకో నేను ఆ బ్రదర్తో సింక్ అవ్వలేకపోతున్నా అన్నాడు. కలవలేకపోతున్నాను అని చెప్పాడు. మార్చమన్నాడు. మా పాస్టర్ గారు ఏం చేశారా, ఆయన తీశారు, నన్ను నిలబెట్టారు అక్కడ. ఆయన వేరే దగ్గర వేస్తారు. ఇక్కడ ఆయనకి నొప్పి ఎందుకు వచ్చింది? ఆయన చెప్తుంటే ఎవడంట్లే, బచ్చాగాడు నేను చెప్తుంటే నోరు లిప్పి అంటున్నారు. నొప్పి ఏంటంటే నేను చెప్పేస్తున్నాను. ఆడి పాస్టర్ అప్పటికే సంఘం దగ్గర దగ్గర 150-200 మంది నడిపించే సంఘ నాయకుడు ఆయన. ఆయన మాట వింటలేదు, బచ్చాగాడు అయినా నా మాట వింటున్నారు. శబాష్ అని ఎందుకు అనలేకపోయాడు? మీకంటే బాగా చేస్తే, మీరు వారు చేశారు, మీకంటే బాగా చేస్తే బాగా చేసావు అంటారా? అనగలుగుతారా? గలగాలి, గలరు. బాగా చేసావని ఒక్క మాట అన్నారా, అక్కడ దేవుని రాజ్యం వచ్చినట్టే. కానీ లోపల నొప్పి ఉంటుంది తెలుసు. నువ్వు కూడా చేస్తున్నావా, నువ్వు కూడా చేసావా, పర్లే బాగానే చేసావు, పర్లే పర్లే నిజమే, లోపల నుంచి వస్తుంది పర్వాలేనా, అది వెటకర పర్వాలేదు, ఇది కూడా చేస్తుందా అని చెప్పి ఎంకరేజ్ చెయ్యాలి. శబాష్ ఇచ్చి బాగా చేసావు అన్నావా, దేవుడు నిన్ను పైకి లేపేస్తాడు, ఫుల్ ఎత్తుతాడు. ఎక్కడైనా కుళ్ళుకున్నావా అంతే, అనిగిపోతావు, జాగ్రత్త. మూడో విషయం చేస్తున్నాను. నేర్పించింది మీరే, ఎవరు? కానీ మిమ్మల్ని దాటిపోయారు. ఏంటది? ఎవరు నేర్పించారు? మీరు నేర్పిస్తే మిమ్మల్ని దాటి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎలా చూస్తారు వాళ్ళ వైపు? ఎలా చూస్తారు వాళ్ళ వైపు? మిమ్మల్ని దాటి వెళ్ళిపోతే నేను బట్టల షాప్ పెట్టినప్పుడు, నా వ్యాపారం పెద్ద షోరూమ్ పెట్టేసి బట్టల షాప్ పెట్టినప్పుడు
గింజుకుని 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 సంపాదిద్దామనో వచ్చేది కాదు డబ్బులు. వ్యాపారం అయ్యేది కాదు. మహా అయితే రోజుకి 5,000, 6,000, 10,000. షోరూమ్ ఏమో పెద్దది, వచ్చే డబ్బులేమో టీ డబ్బుల్లో వచ్చేవి. ఏం చేయాలో తెలిసేది కాదు. మొత్తం దుకాణం అంతా సర్దిసి ఇంటి దగ్గర పెడదామని ఇంటి దగ్గర వచ్చాను. సామాన్లు పెడితే అమ్మేస్తున్నాను కొన్ని సామాన్లు అని పెడితే అది చూసి ఒకడు వచ్చాడు నా దగ్గరికి. అన్నా, నేను కూడా బట్టల షాప్ పెట్టాలనుకుంటున్నాను, ఏం చేయాలి ఎలా చేయాలి అని అడిగాడు. ఏం చేయాలి ఎలా చేయాలని అడిగితే నేర్పించడం ఇష్టం. ఆడు అభివృద్ధి చెందితే ఏడవడం ఇలాంటి వ్యాపారాలు మన దగ్గర లేవు, కులుబుద్ధులు లేవు. మొత్తం 2.5 గంటలు ఆడికి అసలు వ్యాపారం ఏంటి, ఎక్కడ కొంటారు, బట్ట ఏంటి, నాణ్యతలు చెక్ చేస్తారు, ఏ ప్రాంతంకి వెళ్ళాలి, దీంట్లో మోసాలు ఏంటి, కస్టమర్తో ఎలా మాట్లాడాలి, అంత వివరంగా చెప్పేశాను. అంత బుర్రలెక్కించేసినాడు. సరిగ్గా వారం రోజుల్లో షాప్ స్టార్ట్ చేశాడు ఒక ఆయన. అదే వ్యక్తి స్టార్ట్ చేశాడు. నన్ను పిలిచాడు. దేని తెలుసా? ఓపెనింగ్ రోజుని. అన్న, ఓపెన్ చేస్తున్నాను, నీ స్ఫూర్తితో నువ్వు చెప్పిన దాన్ని బట్టి నేను స్టార్ట్ చేశాను, మంచిగా అవ్వాలని నువ్వు కూడా రా అన్నాడు. వెళ్ళాను. జనం వచ్చారు చాలామంది. ఓపెనింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక వారం 15 రోజుల తర్వాత ఫోన్ చేశాను. తమ్ముడు ఏంటి ఎలాగుంది పరిస్థితి, వ్యాపారం బాగానే అవుతుందంటే, అన్నా నువ్వు చెప్పిన విషయాలు బట్టి నేను స్టార్ట్ చేశాను, నాకు అంతా ఎలా డీల్ చేయాలో కస్టమర్ని నేర్పించావు, చాలా చక్కగా చెప్పావు, దాన్ని బట్టి స్టార్ట్ చేశానన్నా, పర్వాలేదన్నా వ్యాపారం బాగానే అవుతున్నాను. పర్వాలేదా అన్నాను. అంటే బాగుతుందా లేదా? పర్వాలేదు అన్నాడంటే బాగవుతుందా బాగోట్లేదా? వ్యాపారం బాగవుతుందంటే బాగవుతుంది అంటే అర్థం ఉంది. పర్వాలేదంటే ఏదో అటు ఇటుగా. పర్వాలేదంటే ఏంటి తమ్ముడు, బాగా చెయ్యాలి అన్నాను. చేస్తున్నానన్నా. ఎంత రోజుకి ఎంత అవుతుందంటే మహా అయితే 30,000, 35,000 అన్నా, అది చిన్న షాప్ కదా అన్నాడండి. 35,000 చిన్న షాప్, 6,000 రూపాయలు అద్దె, రోజుకి 35,000 కొత్తలో చేస్తున్నాడు. అప్పటి వరకు నాకు ఏం అనిపించలేదండి. రోజుకి 35,000 సంపాదిస్తున్నాడు అనగానే ఎంత అన్నాను. నాకు 3500 అనిపించింది. ఎందుకు? ఆ చిల్లర డబ్బులు చూసినాడు, నేను టీ డబ్బులు చూసినాడు కదా, నాకు తెలియదు అది. ఆడ 35,000 అంటే గుండు పట్టుకున్నాను నేను. అవునా అన్నాను. పెట్టేశాను ఫోను. షాప్లో కూర్చున్నాను, రోడ్డు మీద కూర్చున్నాను, తిరిగిలే, నాకు బుర్ర పని చేయట్లే. నేను చెప్తే, నేను నేర్పిస్తే, నేను వీళ్ళు దిద్దిస్తే వెళ్ళినోడు రోజుకి 35,000 ఫుల్ బిజీ. ప్రస్తుతం అదే షాపు 70,000 సంపాదిస్తున్నాడండి రోజుకి. పర్ డే 70,000 అవుతుందన్నా అంటున్నాడు. ఒరే నువ్వు చెప్పకరా బాబు, నాకు మనసు పాడైపోతుంది, నీ వ్యాపారం లాభాలు నష్టాలు నాకు చెప్పగా ఇప్పటికే లోపల తేడా వచ్చేస్తుంది, నాకు నా రంగు బయటపడిపోతుంది, నేర్పించాను అని అనుకుంటున్నాను, కానీ కాదు, నా మనసు తేడా ఉంది. ప్రాబ్లం ఏంటంటే నేను నేర్పిస్తే ఆడు నన్ను దాటి వెళ్ళిపోయాడు. నన్ను నొప్పి ఎలా ఉంటుంది? తట్టుకోగలమా? చాలా కష్టమైన పని. దీవించగలమా? ప్రభువా, ఆడ వ్యాపారం అభివృద్ధి చెందాలి. ఏది? నీది టీ డబ్బులతోనే, నీ టీ డబ్బులు సమోసా డబ్బులు వస్తున్న రోజుల్లోనే ప్రభువా ఉంటుందా? వస్తుందా? ఏమవుతుందో తెలుసా? నేను చెప్తే ఈయన ప్రభు వాడికి, నాదేమో ఇలా ఉంది, ఆడ చూడు. మా ఊర్లో వేరే ఊరు నుంచి వలస వచ్చి స్థిరపడితే ఆ ఊర్లో ఉన్న ప్రెసిడెంట్, వేరే ఊరు నుంచి వచ్చారు కదమ్మా, మరి ఈ ఊరికి ఈ ప్రెసిడెంట్ నేనే అని చెప్పి 2 గేదెలు ఇచ్చాడు. 2 గేదెలు కొని ఇచ్చాడు. అంటే గ్రామంలో ఉన్న డబ్బులంతా పోగేసి సహాయం కింద ఇచ్చే దాంట్లో ఒక 2 గేదెలు ఇచ్చాడు. ఇదిగోయ్యా వ్యాపారం చేయి, మాది పాల వ్యాపారమే, నువ్వు కూడా చేయి అని ఇచ్చాడు 2 గేదెలు. కొన్ని ఒక 2, 3, 4 సంవత్సరాల లోపలే ఆ 2 గేదెలు 4 అయ్యాయి, 4, 8 అయ్యాయి, 8, 16 అయింది. ఏ ప్రెసిడెంట్ గారు అయితే ఈ గేదెలు రుబాబుగా ఇచ్చాడో ఆయన గేదెలు ఒక్కొక్కటి చచ్చిపోతుంది. ఈయన గేదెలకేమో గెత్తేనా అంటారా, మగదాన్ని గేదెలు కూడా గెత్తేనా, ఈయనకేమో గెత్తలే పడుతున్నాయి, ఈయనకేమో ఆడగేదెలే అన్ని. ఏమంటారు ఆడగేదని? పోతులు పెయ్యలు, అర్థం కదా, ఇవే పడుతున్నాయి.
ఈయనకేమో మగవి, ఈయనకేమో ఆడవి. ఫ్రీగా ఇచ్చినోడికి డబల్ త్రిబుల్ అయిపోయింది. ప్రెసిడెంట్ గారేమో పాల వ్యాపారం కదా, మరి ఆ వ్యాపారం చేస్తున్న ఆ వ్యక్తికి లూనా మీద 4 డ్రమ్ములు పెట్టుకుని కర్రని వెళ్ళి పాల కిందకి వెళ్తున్నాడు. ఈయనేమో ఒక ఆటో మీద మనుషులు, ఈయన ఆటో డ్రైవ్ చేయడం, మళ్ళీ పనోడు డ్రైవర్ ఉన్నాడు ఈయనకి. ఈ డ్రైవర్ తీసుకెళ్ళి ఆటో మీద తీసుకెళ్తున్నాడు. ప్రెసిడెంట్ గారికి ఎలా ఉంటుంది అంటారు? ఊరంతా చెప్తున్నాడు, నేనేస్తేనే గేదెలో ఆడు ఇలా ఉన్నాడు ఈరోజు. నా వల్లే నేనే ఇచ్చాను, ప్రారంభంలో నేనే ఇచ్చాను. అడిగినా అడగకపోయినా నేనే ఇచ్చాను, నేనే ఇది. మరి ఈడెందుకు ఎలా ఉన్నాడు? ఈడి స్థాయి అంత అయిపోయింది అన్నాడు కదా, మరి ఈడెందుకు ఎలా ఉన్నాడు? ఇప్పుడు నేనే ఇచ్చాను అనేది వెనకాల ఆ నొప్పి ఏంటి? ఎందుకు? నన్ను దాటి వెళ్ళిపోయాడు. అభ్యంతరం ఎక్కడ వస్తుందంటే మిమ్మల్ని దాటి వెళ్ళిపోయినప్పుడు. ఇప్పుడు అలాంటి వ్యక్తిని ప్రేమించగలుగుతామా? మిమ్మల్ని దాటి వెళ్ళిపోయిన వ్యక్తుల్ని ప్రేమించగలుగుతామా? మీకు అర్థం అని చెప్తాను చూడండి. మీ ఇంట్లో పనిచేసేవాడే ఆడే బాబు కొయ్యరి గారే ఉన్నారండి. ఆ కొయ్యరి గారు సడన్గా ఎక్కడో లాటరీ టికెట్ కొన్నాడు, తగిలిసిన లాటరీ ₹1 కోటి అంత వచ్చింది. సడన్గా మీ ముందు కారు వచ్చి అమ్మా బాగున్నారా అంటున్నాడు. మీ ముందు కారులో వచ్చేసి, ఇప్పుడు కారులో దిగిన కొయ్యరి గారిని మీరు ఎలా పిలుస్తారు? ఎలా ఉంటుంది లోపల ఫీలింగ్ ఏంటి? పదం మారిపోద్ది. కొయ్యరి గారు వచ్చారండి అని అంటారు, గారులోకి వెళ్ళిపోతారు. ఆయన మామూలుగా ఉన్నాడు. మన నోటి నుంచి వచ్చే పదాలు అలాగ ఉంటాయి. పెద్దోడైపోలే, బాగా సంపాదించావులే, నీకే బాగా వచ్చేసింది సడన్గా. ఏడుపా ఆశీర్వాదమా? ఆశీర్వాదం అది. అంటే మిమ్మల్ని దాటి వెళ్ళిపోతే ఏడిపి వస్తుందా? దాటకూడదు ఎవడను. మీ కిందే, మీ లోపలే, మీకు దాటి వెళ్ళకుండా అడ్డుగా మీరే అన్నిట్లో ఉండాలా? శిష్యులకు నొప్పి ఎక్కడొచ్చిందంటే వీళ్ళు దాటి వెళ్ళిపోయాడు ఎవడో. వాక్యం తెలీదు, యేసు ప్రభు తెలీదు, ఒకే ఒక మంత్రం తెలుసు, యేసు నామంలో పో అంటే పోద్దని మంత్రం తెలుసు. నమ్మి అంటే పోద్ది. ఎవరన్నా, నేనే ఉండక్కర్లే, మీరన్నా పోద్ది. అది నమ్మి అన్నారా పోతుంది. ఇప్పుడు శిష్యులకు నొప్పి ఎక్కడ తగిలిందంటే దాటి వెళ్ళిపోయారు. దాటి ఇక్కడ మనల్ని ఎవరైనా దాటి వెళ్తే చాలా తెలియని ఒక ద్వేషం వచ్చేది, వాళ్ళ మీద అసూయ వచ్చేది, ఒక కష్టమైన అయిష్టం వారిపైన ఏర్పడిపోతుంది. ఒక కుటుంబంలో యేసు ప్రభు నమ్ముకున్న వ్యక్తే, వాళ్ళకి ఒక పాప మగపిల్లడు పుడితే బాగున్నాను ఎదురు చూస్తారు, కానీ మగపిల్లడు పుట్టలే. మళ్ళీ పాపే పుట్టిన తర్వాత ఎందుకులే అని చెప్పి మళ్ళీ పాపే పుట్టిందంటే తలనొప్పి పెరుగుద్దని కన్నం మానేసి ఇంకా 2 పాపలతో ఉన్నారు. ఇంట్లో పని చేసే పనమ్మాయికి ఒక బాబు ఉన్నాడు, కొడుకున్నాడు. ఈ 2 ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళేవారు. ఈ పిల్లోడు వెళ్ళేవాడు కాదు. ఎందుకు పంపట్లే అంటే, డబ్బులు లేవండి, మేము ఎక్కడ కట్టుకోగలం ఫీజులు, ఇక్కడేమో గవర్నమెంట్ స్కూల్ లేవు, మూతపడిపోయింది, ఆ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాలంటే ఆ బస్కి ఆటోకి మాకు కష్టం అయిపోద్ది కదండి అయ్యా, అవ్వదు అంటే, అలాగే చేస్తావు, చిన్నపిల్లలకు చదివించవా అని చెప్పి, నువ్వేం భయపడకమ్మా, ఈరోజు నుంచి ఈడి బాధ్యత నాది అని తీసుకున్నాడు. మంచి పని కదా? చాలా మంచి పని. ఊరంతా మెచ్చుకోదగ్గ పనే. స్కూల్కి అడ్మిషన్కి ఈ పనమ్మాయి వెళ్ళా, కమలమ్మ అని ఆ పనమ్మాయి వెళ్ళా. ఈయనే తీసుకెళ్ళి స్కూల్లో అడ్మిట్ చేస్తూ గార్డియన్గా రాస్తూ నా కొడుకే అని చెప్పాడు. అక్కడ నా కొడుకే, ఈ రోజు నుంచి నా కొడుకే, ఇటు చదువు అంతా నాదే అని. ఏ పిల్లలైతే క్లాస్లో చదువుతున్నారు ఆడపిల్లలు, అదే క్లాస్ ఈ అబ్బాయిది కూడా. ఫస్ట్ స్టాండర్డ్ అయిపోయింది, సెకండ్ స్టాండర్డ్ అయిపోయింది, థర్డ్ స్టాండర్డ్ కూడా వచ్చింది. మొత్తం 3 ఫీజులు కడతానే ఉన్నాడు. ఈ ఆడపిల్లలు 2 చదివేవారు కాదు. ప్రతిరోజు ఫోన్ వచ్చే స్కూల్ నుంచి, సార్ మీ అమ్మాయిలు చదవట్లే కానీ మీ అబ్బాయి చదువుతున్నాడు, మీ అమ్మాయిలు 2 హోంవర్క్ చేయట్లే కానీ మీ అబ్బాయి హోంవర్క్ చేస్తున్నాడు బాగా, మీ అమ్మాయిలు 2 అసలు శ్రద్ధ పెట్టరు కానీ మీ అబ్బాయి బాగా చదువుతాడు అని ప్రతిరోజు ఫోన్లు. మీ అమ్మాయిలు 2 అల్లరి ఎక్కువ చేస్తున్నారు, మీ అబ్బాయి బాగా చదువుతాడు ఇది చెప్తున్నారు. కొడుకు ఎవరు? ఎందుకు? ఎవరు కొడుకు?
ఆ, అప్పటి వరకు బాగానే ఉన్నాడు బాబు, బాగానే ఉన్నాడు. ఈ పిల్లల్ని దాటి ఈ పనోడు పనిదాని పిల్లోడు చదివేస్తా ఉంటే ఎక్కడో నొప్పి ప్రారంభమైంది. ఫీజు కట్టడం మానేశాడు. ఎవరికి? పిల్లోడికి, కమలం కొడుకుకి ఫీజు కట్టడం మానేశాడు. కట్టలేదు. స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది, సార్ మీ ఆడపిల్లల ఫీజు కట్టారు కానీ మీ కొడుకు ఫీజు కట్టలేదు ఏంటని ఫోను. ఎలా ఉంటుంది ఇప్పుడు ఆయనకి? కొడుకు కాదు, లోపల ఏదో ఏడుపు ఉంది. నేను చదివిస్తున్నాను నా పనోడు దాని పిల్లోడికి, వీళ్ళు నా పిల్లలు సరిగ్గా చదవట్లే కానీ వీడు చదివేస్తున్నాడు. నొప్పి ఉంటుందా ఉండదా? వాళ్ళకి ఫీజు కడుతున్నాడు, పని పిల్లదానికి ఫీజు కడుతున్నాడు. కానీ పని పిల్లోడేమో బాగా చదువుతున్నాడు, డ్రాప్ వచ్చేస్తున్నాడు. వీళ్ళిద్దరేమో చదువులు లేకుండా అష్టచమ్మలు ఆడుకుంటున్నారు ఇంట్లో. నొప్పి వస్తుంది లేదా? వస్తా లేదా? సుఖంగా ఫీజు కట్టగలడా ఆ పని పిల్లోడికి? కట్టగలుగుతాడా? వాళ్ళేమో ఫోన్లు, మీ అబ్బాయి ఏమండి మీ అబ్బాయి అని కాదు, గార్డియన్ అని రాయించింది కదా, మీ అబ్బాయి అంటారేంటి అని అరిసేస్తున్నాడు. కోపం దేనికి వచ్చింది దానికి? వెళ్ళిన రోజు ఏం చెప్పాడు? మా అబ్బాయి అబ్బాయిలు అంటాడండి అన్నాడు. ఎప్పుడైతే ఈ పిల్లల్ని దాటాడో నొప్పి ప్రారంభమైపోయింది. ఇప్పుడు ఆ పిల్లోని ప్రేమించగలుగుతాడా? ప్రారంభంలో అన్న మాట, నా పిల్లోడు నేను చూసుకుంటానన్న మాట, ఆ పిల్లోని ప్రేమించగలుగుతాడా? దాటి వెళ్ళిపోతే చాలా దుఃఖం, ప్రేమించలేం. శిష్యులు కూడా వాళ్ళని దాటి వెళ్ళిపోయాడని నొప్పి వాళ్ళకి. అలాంటి టైంలో ప్రేమించడం అనేది చాలా కష్టం. చాలాసార్లు చాలా సందర్భాల్లో కొందరు దాటి వెళ్ళిపోతారు స్పీడ్గా, ఆర్థికంగాను అన్ని విషయాల్లోని దాటి వెళ్ళిపోతారు. వారిని చూసి ఏడ్చే వాళ్ళు చాలా మందే ఉంటారు. అభివృద్ధి చెందేస్తూ ఉంటే, రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటే, రోజు రోజుకి బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోతూ ఉంటే, రోజు రోజుకి ఆస్తి పెరిగిపోతూ ఉంటే, రోజు రోజుకి పొలాలు పెరిగిపోతూ ఉంటే వారిని చూసి ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకు ఏడుపు వస్తుంది? కారణం ఏంటి? మమ్మల్ని దాటి సంపాదిస్తున్నాడు. ఆ ఒక్క ఏడిపే ఆ మనిషిని ఎదగనికుండా చేస్తుంది. ఆడు ఎదిగిపోతున్నాడు అనే ఒక్క ఏడిపే జీవితకాలం మిమ్మల్ని ఎదగని కూడా చేస్తుంది. ఆడు సంపాదిస్తున్నప్పుడు మంచిగా సంపాదించాడు, దేవుడు మంచిగా ఆశీర్వదించాడు అని సంతోషపెట్టావా నీది పెరుగుద్ది. ఏడ్చేవా ఆడు సంపాదిస్తున్నాడని, ఆడు పచ్చకుంటే ఏడుపు వచ్చిందా జీవితంలో పైకి రావు. నీ ఏడిపే నీ పతనం. ఆడికి వచ్చేస్తుందని నీ ఏడిపే నిన్ను నాశనం చేస్తుంది. ఆడికి వచ్చేస్తుందని నీ ఏడిపే నిన్ను ఎదగనివ్వకుండా చేస్తుంది. శిష్యులు కూడా అలాగే ఉన్నారు. ఆడెవడో చేసేస్తున్నాడు. రైట్. నేను ఇదే సందర్భంలోనే కొంచెం వేరేగా వస్తాను. ఇప్పుడు నేను ఒకసారి మళ్ళీ ఆ మార్క్స్ వార్తకి వద్దాం. లూకాస్ వార్తకి వద్దాం. 9వ అధ్యాయం 49, 50. లూకాస్ వార్త 9వ అధ్యాయం 49, 50. దాని పైన కూడా చదవండి. పైన వెళ్ళినవాడా, ఆడెవడో ఉన్నాడు నీ పేరు మీద అద్భుతాలు చేసేస్తున్నాడు, ఆడేమి మనోడు కాదు కానీ చేసేస్తున్నాడు అని అంటే యేసు ప్రభు వాడిని అభ్యంతరపరచొద్దు అని చెప్పాడు. రైట్. నేను ఒక రెండో కోణం చెప్తున్నాను. ఫస్ట్, వారిని దాటి వెళ్ళిపోతే వారిని ప్రేమించడం కష్టం. మిమ్మల్ని ఎవరిని దాటి వెళ్ళిపోతే వారిని ప్రేమించడం కష్టము. ఆ ప్రాంతంలో దేవుని రాజ్యం ఉంచాలి. మిమ్మల్ని దాటి వెళ్తే ఆ వ్యక్తుల్ని ప్రేమించడం కష్టం. రైట్. ఇదే సందర్భం నుంచి నేను రెండో మాట కింద వస్తున్నాను. రెండో అర్థం చెప్తాను మీకు. యేసు ప్రభు శిష్యులు చేయలేని పని ఆడెవడో చేశాడు. ఇప్పుడు వీళ్ళకి నొప్పి వచ్చింది. వీళ్ళ నొప్పి ఏంటంటే, చేస్తే గీస్తే నేను చెయ్యాలి, చేస్తే గీస్తే మేం చెయ్యాలి, ఆడెవడు చేయడానికి. ఇది నొప్పి. రైట్. ఇది నొప్పి. ముందుదేమో దాటిలిపోయారని, చేయలేని పని వాళ్ళు చేస్తారని. నేను రెండో అర్థం చెప్తున్నాను దీంట్లోనే. ఏంటంటే, చేస్తే గీస్తే మేం చెయ్యాలి, యేసు ప్రభుని నమ్మిన వారు చెయ్యాలి, ఇది చెయ్యాలి కదా, అలాగే ఎందుకు చేస్తున్నారు అని. ఒక ఇల్లు ఓపెనింగ్కి పిలిచారు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేసిన తర్వాత మేము వెళ్తాము లోపలికి అని అన్నారు. చర్చ్ వాళ్ళందరూ ఉన్నారు, సంఘస్థులు అందరూ ఉన్నారు. నాకున్న
ఒక అలవాటు ఏంటంటే, అలాంటి ఓపెనింగ్లు ఏమైనా ఉంటే పెద్ద వయసు వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని పిలుస్తాను నేను. పెద్ద వయసు వారు ఎవరున్నారో వాళ్ళని పిలుస్తాను. లేదా ఈడు వేస్ట్లే అన్నవాడు ఎవరన్నా ఉంటారు కదా, చులకనగా చూసేవారు ఉంటారు, వాళ్ళని పిలుస్తాను. ఆ ప్రాంతంలో వాళ్ళందరూ వచ్చేసిన తర్వాత, మా చర్చ్ వాళ్ళందరూ వచ్చేసిన తర్వాత, పాటలు పాడిన తర్వాత ప్రార్థన కోసం ప్రార్థన చేసి గృహం లోపలికి వెళ్ళడం కోసం చేస్తున్నప్పుడు నేను చేసిన పని ఏంటంటే, ఒక ముసలావిడ ఉంది. ముసలావిడ ఎవరో చెప్పనా, రాముణ్ణి ఇష్టంగా కొలిచే ఆ ముసలావిడ. యేసుప్రభు మీద వ్యతిరేకం లేదు, కానీ రాముణ్ణి బాగా ఇష్టంగా కొలిచే ఆవిడని పిలిచాను నేను. పిలిచి, అమ్మగారు ఒక చిన్న ప్రార్థన మీరు చేయండి, చేసి లోపలికి వెళ్ళిపోదాం అన్నాను. ప్రార్థన నాకు రాదు బాబు, ఎలా చేస్తారు అని. లేదు లేదు, ప్రార్థన అంటే ఏం కాదు, ఇల్లు బాగుండాలి, ఇంట్లో వాళ్ళు బాగుండాలి, వేసినామని అడగండి చాలు అన్న. ఆవిడ చేసింది ఆవిడకి వచ్చేది అన్నట్టు. ఇంటిని ఇచ్చావు, సంతోషం, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ దీవించండి, ఆరోగ్యం ఇవ్వండి, వీరి ఇంట్లో వెళ్తుండగా వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వండి అని ఇలా చూసింది. ఆమెనన్నాను. ఆమెనండి, లోపల తీసుకెళ్ళిపోయాం. చర్చ్ వాళ్ళందరూ చూస్తున్నారు నా వైపు. చర్చోలు, ఆ ఇంటికి గృహప్రవేశంకి పిలిచిన ఆవిడ, అలా ఆయన, అందరూ నా వైపు గుర్రం చూస్తున్నారు. ఎక్కడ నొప్పి వచ్చి ఉంటుంది నాకు నాకు అర్థం లేదు. నేను మంచి మనసుతోనే, ఆ ముసలామ్మ మంచి మనసుతో చేస్తుందని అలా చేస్తాను. వీళ్ళకి వచ్చిన నొప్పి ఏంటో నాకు అర్థం అవలే. నొప్పి ఏంటి ఇప్పుడు అక్కడ? చేస్తే గీస్తే క్రైస్తవుడు చెయ్యాలి, కానీ ఇదేనా నొప్పి? ఇప్పుడు ప్రార్థన కావాలా, క్రైస్తవుడు హైందవుడు కావాలా, దేవుడి పేరున అడగడం కావాలా, అది ఏ జాత ఏ కులం కావాలా? మంచి మనసుతో ఎవడు చేసినా ఒక్కటే. ఇప్పుడు ఈ నొప్పి ఏంటి? ఇంతకి శాతకి ఇంతమంది ఉన్నాము అన్నకు మనకు కనపడలేదా? దగ్గరే ఉన్నాం కదా, కనపడలేదా? కనపడతారు. ఆ మనసులు ఎంత కుళ్ళు ఉంది కాదు కూడా కనపడుతుంది. అందుకు వాళ్ళని ఎత్తను. ఆ కుళ్ళుబోతు మనసులతో మాకెందుకు అక్కడ? ఆ దరిద్రం వస్తుంది అక్కడికి. అలాంటి వాళ్ళు ఎత్తాను నేను. మంచి మనసులో ఎత్తాను, నిష్కలమంగా ఉన్న వాళ్ళని ఎత్తాను నేను. ఎత్తి వాళ్ళు చేయిస్తాను. ఎందుకు ఇంటికి దరిద్రం వచ్చేద్దాం, బుద్ధి అలాంటి వాళ్ళు వద్దు. ఇక్కడ వాళ్ళకి నొప్పి ప్రారంభమైపోయింది. అయితే గీతే మేము శిష్యులు కూడా అదే నొప్పి. అయితే గీతే మేము చెయ్యాలి కానీ రా, ఆడేవాడరా చేయడానికి? ఆడికి ఏం అధికారం ఉందరా ఆడు చేయడానికి? దయ్యాలను వదలు కొడితే మేము మొదలు కొట్టాలి, నువ్వు కాదు. నొప్పి తీవ్రం అండి. ఇప్పుడు ఆడిని ప్రేమించడం చాలా కష్టం. అలాంటి వ్యక్తిని ప్రేమించాలి. ఇప్పుడు ఆ సంఘస్థులందరూ గుర్రని చూస్తున్నా నా వైపు కాదు, ఎవరి వైపు చూస్తా తెలుసా? ఆ ముసలమ్మ వైపు చూస్తారు. కోపం ఎవరి మీద వస్తుంది తెలుసా? ముసలమ్మ వైపు. ఇదెవరు చేయడానికి అసలు ఒక్కడ మాట్లాడలే. అమ్మా, యేసు ప్రభు నమ్మకపోయినా చాలా చక్కగా ప్రార్థన చేసావు మా అమ్మగారు అన్నోడు ఎవడు లేడు. ఎందుకు? కుళ్ళు లోపలంతా, ఏడుపు లోపలంతా. నాకెవ్వాలి కదా ఇస్తే కదా. శిష్యుల నొప్పి కూడా అదే. ఇప్పుడు ఆ వ్యక్తులు ఆ ముసలమ్మని ప్రేమించలేరు. మిమ్మల్ని కాక ఇంకెవరినైనా ఊరుకుంటారా? వచ్చే సంవత్సరం మీకు తెలియకుండా చిల్డ్రన్ క్యాంప్ స్టార్ట్ చేస్తాను అనుకుందాం. మీకు తెలీదు, ఊరంతా స్టార్ట్ చేస్తాను నేను. అదేంటమ్మా మీకు తెలీదా అన్నా నేను. మీకు తెలియకుండా ఊరోళ్ళతో, ఊర్లో ఉన్న ప్రజలతో స్టార్ట్ చేస్తాను చిల్డ్రన్ క్యాంప్. ఏ నొప్పి, ఏ పొగ, ఏ మంట రాకుండా ఆ దేవుడి పనిలో చెయ్యేస్తారా? మొక్కలు తిప్పుతారా? చాలా కష్టం. చూడండి, మీ కోపం ఎవరి మీద తెలుసా? నా మీద రాదు. వచ్చేది ఎవరి మీద తెలుసా? వాళ్ళెవరండి? ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉన్నాం. వాళ్ళెవరు చేయడానికి? వాళ్ళు చేయకూడదే. కార్యక్రమం అయిందా లేదా అది చూడం. ఆడెవడు చేయడానికి? చేస్తే గీస్తే నేను. ఉద్యోగం వచ్చిన తర్వాత నేను మాట్లాడుతూ పెళ్ళి అయిపోయింది పిల్లడికి. చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. రాస్తాడు, ఫైనల్ ఇంటర్వ్యూ అయిపోతుంది. సెలెక్ట్ అయ్యో లేదో అప్లికేషన్ పంపుతాము, మీకు తెలియపరుస్తాము, ఆఫర్ లెటర్ అని
ఆర్ఆర్బి గవర్నమెంట్ రైల్వేది చెప్పారు. వెయిటింగ్. ఇంటికి వెళ్ళిన తర్వాత అన్న ఆఫర్ లెటర్ ఆర్ఆర్బి రావాలి, వస్తే ఇంకా నా లైఫ్ సెటిల్ అయిపోయినట్టే అని అన్నాడు. అవునా అన్నాను. ఎంత వస్తుందో జీతం అన్నాడు. ప్రస్తుతం జేఈ కదన్నా ఒక 70,000 ఎంత ఇస్తారన్నా, అంతకు మించి ఎవరు 70,000 ఎంతో అంతకు మించి. ఆడు చూడండి అలా ఆలోచన. జేఈ కదా అంటూ తక్కువలో ఉందిరా నాయన నీకు అని లోపల అంటున్నాను. జేఈ కదన్నా మరి తక్కువ వస్తుంది. ఫస్ట్ జీతం రాగానే ఏం చేస్తావురా అని అడిగాను. వాళ్ళ కుటుంబం కూర్చుని ఉండగానే టక్క నోరు జారి ఏమన్నాడంటే, అన్న మా అమ్మకి మా నాన్నకి, మా అమ్మకేమో పట్టుచారా, మా నాన్నకేమో పట్టు పంచుకుంటానన్నా అన్నాడు. అలా ఆవిడ ఒక చూపు చూసిందండి. అక్కడ నాకు ఆ చూపు ఇంకా మైండ్ ప్రింట్ అయిపోయిందండి. అప్పటి వరకు మా ఆయనకు వచ్చేస్తుంది అన్నట్టుగా, డబ్బు వచ్చేది అన్నట్టుగా ఉన్న వ్యక్తి ముఖం మా అమ్మకి పట్టు చీర, మా నాన్నకి పట్టు పంచు కొంటాను అన్నప్పుడు అలా ఆవిడ ఆయన వేపు ఒక చూపి చూసిందండి. మంటలు ఒకటే రాలే కంట్లోంచి. బాలకృష్ణ అంటాడు కదా, కంటి చూపుతో చంపేస్తానని, ఆ రేంజ్లో వచ్చింది చూపు. ఆడు చూసాడండి, తప్పని సైలెంట్ అయిపోయాడండి. నొప్పి ఎక్కడొచ్చి ఉంటుంది అక్కలు, నొప్పి ఎక్కడొచ్చి ఉంటుంది. మా ఆయన కొంటే గింటే నాకు కొనాలి కానీ అదేనా నొప్పి, అదేనా నొప్పి. మిమ్మల్ని కాక ఇంకెవరినైనా చేస్తే ఆ వ్యక్తిని ప్రేమిస్తామా? కొంత కోపం భర్త మీద వస్తుంది, ఎక్కువ కోపం ఎవరి మీద వస్తుంది తెలుసా? ఎవరి మీద వస్తుంది తెలుసా? ఎవరైతే ఆ గిఫ్ట్లు తీసుకుంటారో వాళ్ళ మీద వస్తుంది. వాళ్ళు ఏం చేశారు ఇంతకీ? ఏమీ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు శిష్యులకి ఎవరి మీద కోపం వచ్చింది? ఎవడైతే చేయించుకున్నాడో, ప్రార్థన చేయించుకున్నాడో వాళ్ళ మీద రాలేదు, చేసినోడి మీద వచ్చింది. ఇప్పుడు ప్రాబ్లము వాళ్ళు దాటి వెళ్ళిపోతే అన్నీ నేనే, అంతా నాకే, నాకే సొంతం ఉందా లేదా? మీ ఆయన మీకైనా సొంతం? మీ ఆయన మీకైనా సొంతం అంటున్నాను. మీకే సొంతం అంటే ఇంక మిమ్మల్ని దాటి ఏ చేయకూడదని అర్థం కదా. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు? యేసు ప్రభు మాకే సొంతం అనుకుంటున్నారు. ఈ శిష్యులు కూడా యేసు ప్రభు మాకే సొంతం, చేస్తే గీత మేం చెయ్యాలి, నువ్వు చేయకూడదురా. అర్హత లేదా? ఉంది, ఎవరైనా చేయొచ్చు. ఇక్కడ సమస్య నాకు కాకుండా ఇంకెవరికైనా చేశాడంటే అనుకుందాం. సాధారణ ప్రార్థనలు ఎవరికి చేయను అనుకుందాం. మీలో ఒక ఇద్దరు వచ్చారు, అందులో మీరున్నారు. మీలో ఒక ఇద్దరు ఉన్నారు, ప్రార్థన చేయించుకుందామని వచ్చారు. ఆ రోజు ఏదో కొంచెం మూడు భాగం చేసేద్దామని అనిపించింది. ఒకటి చెయ్యేసి ప్రార్థన చేస్తాను, ప్రభు ఇలా ఉందో అలా ఉందో సాయం చేయండి, సాయం చేయండి. అయిపోయింది, అది వెళ్ళిపోయాడు. మీరు వచ్చారు, ఎందుకమ్మా ప్రార్థన, వెళ్ళండి మీ ప్రార్థన మీరు తీసుకోండి అనేసాను. ఆయన మీ చర్చే, మీరు ఈ చర్చే. ఆయన సీనియరే, మీరు సీనియరే. ఒకరు చేశాను, ఒకరు చేయలేదు. నొప్పి ఎలాగుంటుంది? బాధ ఎలాగుంటుంది? నా మీద కొంత కోపం వస్తుంది. ఎక్కువ కోపం ఏమని వెళ్తుంది సార్, నేను ముందెళ్తుంటే నాకంటే ముందెళ్ళిపోయాడు చేయించేసుకుందాని కోపం అంతా ఆడవికి వచ్చేద్ది. ఆడిని చూసిన ప్రతిసారి నీకు చేస్తే నాకు చేయలే, నీకు చేస్తే నాకు చేయలే, నీకు చేస్తే నాకు చేయలే. నొప్పి అంతా అదే, ఏడుపు అంతా అదే. మిమ్మల్ని కాక ఇంకేది చేసినా యేసు ప్రభు మీవాడు కాదు, అందరివాడు, అందరికీ దేవుడే, అందరికీ. శిష్యులు నొప్పి అభ్యంతరం ఎక్కడ పడ్డారంటే, మావాడు యేసు ప్రభు, చేస్తే గీస్తే నేను, మిమ్మల్ని కాక ఇంకెవరైనా దాటెళ్ళినా, మిమ్మల్ని కాక మీ సొంతం మీరు అనుకున్నా ఆ వ్యక్తుల్ని ప్రేమించడం అనేది చాలా కష్టం, చాలా కష్టమైన పని. కానీ అక్కడ దేవుని రాజ్యం రావాలి. మిమ్మల్ని దాటి వెళ్ళిపోతే శబాషానండి, శబాషానండి. మిమ్మల్ని దాటి వెళ్ళిపోతే శబాషానండి. మిమ్మల్ని మీకంటే పైకి వెళ్ళిపోతే శబాషానండి, మెచ్చుకోండి. దాంట్లో ఏడవద్దు. మీ ఏడిపి మీ పతనం, మీ కుళ్ళుబోత్తనమే మీ పతనం. నాది అని మీ సొంత ఫీలింగ్ ఏదైతే ఉందో అదే మీ పతనం. నాశనం చేయద్దు. ఎందుకు వచ్చింది? ఆ ఓపెన్ అంటే ఓపెన్ హార్ట్, మనసు తెరిచి ఉంచుకోండి. ఆ విషయాల్లో మూసుకుని ఉండద్దు, ఇలా కంజెస్టెడ్గా మూసుకుని ఉండదు. చక్కగా తెరుచు ఫ్రీగా ఉండండి. ఆడ అభివృద్ధి చెందాడా మనసు పూర్తిగా దీవించండి, ఇంకా రావాలని అనండి. నాకే సొంతం అనుకో, దేవి విషయంలో కూడా ఆయన కూడా అందరికీ అందరి వాడే అనుకోండి.
ఇక్కడ ఎక్కడైనా ఆ వ్యక్తుల్ని ప్రేమించలేని తనం ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రమాదం. అది మన పతనాన్ని తీసుకెళ్ళిపోతుంది. శిష్యులు ఇబ్బంది పడడానికి కారణం అదే. మమ్మల్ని దాటి వెళ్ళిపోయాడు యేసు ప్రభు మావోడు, ఇదే ఫీలింగ్ అది. ఈ ఫీలింగ్ తప్పించడానికే ఈడు మనోడేడా అని చెప్పాడు యేసు ప్రభు. మంచి చేస్తున్నారా అని చెప్పాడు యేసు ప్రభు. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, వచ్చే వారం మనం నేర్చుకుందాం. కళ్ళు మూసుకున్న ప్రాణం చేద్దాం. ప్రభువా, ఇదిగో ఈ సందర్భంలోంచి మేము చాలా విషయాలు నేర్చుకోవడం ఉంది. ఒక వ్యక్తి వచ్చాడు, ఆ వ్యక్తి దయ్యాలను వదలగొట్టేస్తున్నాడు. శిష్యులు ఆ పని చేయలేకపోయారు. ఒక మంచి పని ఇంకో వ్యక్తి చేసినా ఈ శిష్యులు అభ్యంతరపడి వారిని ఆపడానికి ప్రయత్నించారు. వారి నొప్పి ఏంటంటే వారిని దాటి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తిని. ఈరోజు చాలా సందర్భాల్లో మా బ్రతుకులు కూడా అలాగే ఉంటాయి. మమ్మల్ని ఎవరైనా దాటి వెళ్ళిపోతే, మాకంటే వేగంగా అభివృద్ధి చెందితే, మాకంటే వేగంగా ఆ ధనం సంపాదిస్తే, వారు పచ్చగా ఉంటే చూడలేని వ్యక్తిత్వం ఉన్న మనుషులు ఈరోజు ఉంటున్నారు. వారిని ఒక మంచి మాటతో అభినందించి, దేవుడు మీకు మంచిగా దీవిస్తున్నాడు అందుబట్టి సంతోషాన్ని అనే మంచి మనసు ఇప్పటికీ నేటికి చాలా మందిలో లేదు. ఆ శిష్యులు అలాగే ఇబ్బంది పడ్డారు. ఆ వ్యక్తుల్ని ప్రేమించడం అంటే చాలా కష్టమైన పనే. మమ్మల్ని దాటి వెళ్ళిపోతే, మమ్మల్ని అణిచేస్తే, వారు మాకంటే బాగా చేస్తే ఆ వ్యక్తుల్ని ప్రేమించడం అనేది చాలా కష్టమైన పని. తండ్రి, ఇదిగో మీరు ఎలా ప్రేమించారో అలా ప్రేమించమన్నాం. ఆ వ్యక్తి అలా చేస్తున్నా కూడా మీరు ఆ వ్యక్తి మనవాడే అన్నారు. మీరు అంత మంచి మనసుతో అన్నారు మీరు. నాయనా, ఇగో మేము కూడా మా జీవితంలో ఎవరైనా మమ్మల్ని దాటి వెళ్ళిపోతే మేము సంతోషిస్తాం, అభినందిస్తాం. మాకంటే బాగా చేస్తే మేము అభినందిస్తాం. మాకు సాయం చేయమని అడుగుతున్న ఆ విషయాల్లో. మాకే సొంతం అనే ఒక భావం మాకుంది. చేస్తే గీస్తే మాకే, ఇస్తే గీస్తే మాకే, మా వారు మాకు సొంతము అనే ఒక అభిప్రాయం మాలో చాలానే ఉంది. తండ్రి, అలాంటి అభిప్రాయం నుంచి మేము బయటికి రావాలి. అలాంటి ఆలోచన నుంచి మేము బయటికి రావాలి. మీరు అందరి కోసం వచ్చిన దేవుడివి. అందరికీ నిన్ను నువ్వు పనిచేసుకున్నావు. కానీ కొన్ని సందర్భాల్లో మేమే చేయాలి, మాకే సొంతం అనే అభిప్రాయాలు మాకు ఉన్నాయి. మమ్మల్ని మేము పంచుకోవాలన్నా, మా వారిని మేము పంచుకోవాలన్నా మాకు అభ్యంతరమే. ఆ శిష్యులు ఎలాగైతే అభ్యంతరపడ్డారో మేము అలాగే అభ్యంతరపడుతున్నాం. వారిని ప్రేమించలేని పరిస్థితిలో ఉంటున్నాం. దయతో అలా కాకుండా మీరు ఎలా ప్రేమించారో మేము కూడా అలా ప్రేమించాలి. మీ రాజ్యం రావాలని మీ ఆశ, మీ ప్రార్థన నెరవేర్చే వాళ్ళ మేము అందరిలో ఉండాలని, మమ్మల్ని అందరినీ అట్టి రీతిగా మార్చమని, మహిమ మీరు పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆయన శరీరం మీ చేతిలో ఉంది, ఆయన రక్తం మీ చేతిలో ఉంది.